వరద ఉధృతితో జూరాల జలాశయం కలకలలాడుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 3 రోజులుగా దిగువకు కృష్ణా జలాలు విడుదల చేస్తుండటంతో జూరాలలో క్రమేపీ మట్టం పెరుగుతోంది. పూర్తి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి 8.63 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 27,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మరోవైపు జూరాల జలాలపైన నిర్మించిన ఎత్తిపోతల పథకాల్లో లిఫ్ట్లను ప్రారంభించారు. ఇక జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతలతో 750 క్యూసెక్కులు, రాజీవ్ భీమా 650 క్యూసెక్కులు, కోయల్ సాగర్ ఎత్తిపోతలతో 315 క్యూసెక్లను లిఫ్ట్ చేసి తరలిస్తున్నారు. ఆల్మట్టికి ఎగువ నుంచి 73,461 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 28,438 క్యూసెక్కులు, నారాయణపూర్కు 20,000 క్యూసెక్కులు వస్తుండటంతో 20,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా ఉపనది తుంగభద్రపై కర్ణాటక విజయనగరాల్లో ఉన్న తుంగభద్ర డ్యాంకు 23,334 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ డ్యాం నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా 32.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ఏపీలోని విజయవాడ వద్ద కృష్ణా నదిలో 5,695 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుండగా దిగువకు 5,024 క్యూసెక్కులు వదులుతున్నారు. వరద ఉధృతితో జూరాల జలాశయం కలకలలాడుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 3 రోజులుగా దిగువకు కృష్ణా జలాలు విడుదల చేస్తుండటంతో జూరాలలో క్రమేపీ మట్టం పెరుగుతోంది. పూర్తి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి 8.63 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 27,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మరోవైపు జూరాల జలాలపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల్లో లిఫ్ట్లను ప్రారంభించారు. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతలతో 750 క్యూసెక్కులు, రాజీవ్ భీమా 650 క్యూసెక్కులు, కోయల్ సాగర్ ఎత్తిపోతలతో 315 క్యూసెక్కులను లిఫ్ట్ చేసి తరలిస్తున్నారు. ఆల్మట్టికి ఎగువ నుంచి 73,461 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 28,438 క్యూసెక్కులు, నారాయణపూర్కు 20,000 క్యూసెక్కులు వస్తుండటంతో 20,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా ఉపనది తుంగభద్రపై కర్ణాటక విజయనగరాలలో ఉన్న తుంగభద్ర డ్యాంకు 23,334 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ డ్యాం నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా 32.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఏపీలోని విజయవాడ వద్ద కృష్ణా నదిలో 5,695 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుండగా దిగువకు 5,024 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. జానయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఎగువ కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకైతే వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం గత వారం రోజులుగా కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉండడంతో దిగువ నారాయణపూర్ ప్రాజెక్ట్ కి గత 3 రోజులుగా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అటు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు 2 రోజులుగా నీటిని విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. దీంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే జూరాల పరిధిలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలకు సంబంధించి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. నిన్నటి నుంచి ఏదైతే జూరాల ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలు గాను ప్రస్తుతం అయితే 8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయో నెట్టెంపాడు, అలాగే కోయల్ సాగర్, భీమా, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువల ద్వారా కూడా ఇప్పటికే నిన్నటి నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపుగా 2,000 క్యూసెక్ల వరకు కూడా ఈ 3 లిఫ్టుల నుంచి కూడా నీటిని విడుదల చేయడంతో పాటు ఇటు
ఏదైతే జూరాల పరిధిలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కూడా ఉత్పత్తిని ప్రారంభించడం, 2 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒక్కొక్క యూనిట్ చొప్పున కూడా విద్యుత్ ఉత్పాదనను కూడా ప్రారంభించడం జరిగింది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ఈ ఇటు లిఫ్ట్ ద్వారా కాలువలకు నీటిని విడుదల చేయడంతో పాటు విద్యుత్ ఉత్పాదన కూడా చేస్తుండటంతో కొంత జూరాల ప్రాజెక్టు పరిధిలో ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కూడా సాగునీటికి నీటిని విడుదల చేసే అవకాశం ఉండడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే ఈ జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అప్పర్ జూరాలలో ఒక్కొక్కటి 39 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు, అలాగే లోయర్ జూరాలలో ఒక్కొక్కటి 40 మెగావాట్ల యూనిట్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం అయితే ఒక్కొక్క యూనిట్ మాత్రమే విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. కేవలం ఎగువ నుంచి 20,000 క్యూసెక్ల వరద ప్రవాహం మాత్రమే జూరాలకు వస్తుండటంతో ఇటు లిఫ్ట్ కెనాల్స్ ద్వారా నీటిని 2,000 క్యూసెక్లు, ఇటు విద్యుత్ ఉత్పాదన ద్వారా దాదాపుగా 15 నుంచి 20,000 క్యూసెక్ల వరకు నీటిని వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటికే జూరాల ప్రాజెక్టు కూడా 9 టీఎంసీల గాను ప్రస్తుతం 8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని ఇటు కాలువల ద్వారా విడుదల చేయడంతో పాటు విద్యుత్ ఉత్పాదన కూడా వినియోగిస్తున్నారు. కాబట్టి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగితే జూరాల ప్రాజెక్టును గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే గత ఏడాది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి జూన్ నెలలోనే వరద ప్రవాహాలు మొదలు కావడం, జూలై మాసం వరకు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకోవడంతో అన్ని ప్రాజెక్టులకు సంబంధించి గేట్లు ఎత్తడంతో పాటు ఇటు జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఉన్నటువంటి విద్యుత్ ఉత్పాదన కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగించారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 6,919 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఉత్పాదన చేయడం జరిగింది. మరోవైపు ఈ ఏడాది కనీసం జూరాల ప్రాజెక్టుకు 3 రోజులుగా కూడా వరద ప్రవాహం వస్తున్నప్పటికీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలోకి జూరాల ప్రాజెక్టు వెళ్ళింది. కానీ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా వరద ప్రవాహం మొదలు కాకపోవడంతో అక్కడ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ ఉత్పాదన లేదు. కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మాత్రం విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి రివర్స్ పంపింగ్, అంటే విద్యుత్ ఉత్పాదనకు వినియోగించినటువంటి వాటర్ ని మళ్లీ రివర్స్ పంపింగ్ ద్వారా టార్పాలిన్ల ద్వారా మళ్లీ రిటర్న్ అక్కడ వినియోగించుకుంటారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి వినియోగిస్తున్నటువంటి వాటర్ ని వారం రోజులకు ఒక్కోసారి మాత్రమే కొన్ని వేల క్యూసెక్లను విడుదల చేయడం, మళ్ళీ అదే వారం రోజుల పాటు విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తున్నారు. అయితే గత ఏడాది జూలై మాసంలో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా పూర్తి స్థాయి నీటి ప్రవాహం కొనసాగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇదే రోజు ఏదైతే గత ఏడాది జూలై 29న నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు దాదాపుగా 1,885 క్యూసెక్ల వరద ప్రవాహం పైనే నీటిని కిందికి విడుదల చేయడం, దాదాపుగా 2,800 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వచ్చినట్టుగా కూడా అధికారిక డ్యామ్ అధికారులు చెప్తున్న రికార్డుల ప్రకారం అవుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం కనీసం ఇప్పటి వరకు 100 క్యూసెక్ల వరద ప్రవాహం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు లేదు. ఎగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు వరద ప్రవాహం మొదలు కాకపోవడంతో కొంత ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు మాత్రం సాగునీటికి మాత్రం ఈ ఖరీఫ్ సీజన్ లో ఖచ్చితంగా
నీటిని విడుదల చేసే అవకాశం లేదనేది కూడా ఇప్పటికే ఆశలు వదులుకున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మరోవైపు ఎగువ ఆల్మట్టి కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఎగువ ఆల్మట్టి డ్యామ్ కి మాత్రం వరద ప్రవాహం 73,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇటు ఆల్మట్టి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టు కూడా దాదాపుగా 28,000 క్యూసెక్లను నీటిని నారాయణపూర్ ప్రాజెక్టు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 20,000 క్యూసెక్లు దిగువన జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తుండటంతో అదే స్థాయిలో నీటిని జూరాల ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగితే శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. మరోవైపు ఇటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రాణహిత నదిలో వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఎత్తిపోతల అలాగే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 87,820 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆదివారం 108,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుండగా ప్రస్తుతం అయితే తగ్గుముఖం పట్టడం, అలాగే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2,894 క్యూసెక్లు ఇటు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పూర్తి స్థాయి నీటిలో సామర్థ్యం 80.50 టీఎంసీలకు గాను ప్రస్తుతం కేవలం 15.98 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కొనసాగుతుంది. ఇక శ్రీపాద ఎల్లంపల్లికి 940 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. భద్రాచలం వద్ద గోదావరిలో మాత్రం 1.37 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో దిగువకు సముద్రంలోకి అయితే వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వర్షాకాల సీజన్ లో రాష్ట్రంలో తొలిసారిగా అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కూడా తొలిసారిగా జల ఉత్పత్తిని మాత్రం జెన్కో శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం నుంచి జూరాల ప్రాజెక్టులో ఈ విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తుండటంతో కొంత విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి కొంత ఉత్పత్తి కొనసాగుతుండటంతో కరెంటు కోతల్లో కూడా తగ్గే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే గత ఏడాది కంటే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి నదులకు సంబంధించి జలాశయాలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఈ 3 ప్రాజెక్టులు అయితే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో కొంత ఆశ అయితే చిగురుస్తుందని చెప్పవచ్చు. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగితే తప్ప దిగువ ఉన్నటువంటి శ్రీశైలం గాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు గాని వరద ప్రవాహం వచ్చే అవకాశం కనపడతలేదని మాత్రం చెప్పవచ్చు. మొత్తానికి ఈ సీజన్ లో మాత్రం కృష్ణా నది జలాశయాలు మాత్రం కొంత ఎగువన ఉన్నటువంటి జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో కొంత రైతులైతే వచ్చే నెల ఆగస్టులో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే నెల వరకైనా కూడా శ్రీశైలం గాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు గాని పూర్తి స్థాయి నీటి మట్టానికి రబీ సీజన్ కు సంబంధించి కూడా సాగునీటిని విడుదల చేస్తారనే కొంత ఆశతోటైతే రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎప్పుడైనా కానీ ఏ సీజన్ లో అయినా కానీ ఖరీఫ్ సీజన్ కు ఆగస్టు మొదటి వారంలోనే సాగునీటిని విడుదల చేసేవారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 513 అడుగుల గాను ప్రస్తుతం 137 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండటంతో కుడి ఎడమ కాలువలకు సంబంధించి నీటిని విడుదల చేసే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం అయితే రైతులు ఆశతోటి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదిలో ప్రవాహం కొనసాగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఎత్తిపోతల్లో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 87,820 క్యూసెక్ల ప్రవాహం నమోదవుతోంది. ఆదివారం 1.08 లక్షల క్యూసెక్ల ప్రవాహం రాగా క్రమంగా తగ్గుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు 2,894 క్యూసెక్లు వస్తున్నాయి. ఈ జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం
80.50 టీఎంసీలకు గాను 15.98 టీఎంసీల నిల్వ ఉన్నాయి. శ్రీపాద ఎల్లంపల్లికి 940 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఇక భద్రాచలం వద్ద గోదావరిలో 1.37 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నాయి. ఈ వర్షాకాలం సీజన్లో రాష్ట్రంలో తొలిసారిగా జల విద్యుత్ ఉత్పత్తికి జెన్కో శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కొంత వరద వస్తున్నందున నిన్న రాత్రి జూరాలలోని అప్పర్ లోయర్ జల విద్యుత్ కేంద్రాల్లో ఒక్కో యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించింది. అప్పర్ లోయర్లో 6 యూనిట్లు ఉండగా వాటితో 3 చొప్పున ఉత్పత్తి ప్రారంభించడానికి నీటిపారుదల శాఖ జెన్కోకు అనుమతించింది. అప్పర్ జూరాలలో ఒక్కోటి 39 మెగావాట్లు, లోయర్ జూరాలలో ఒక్కొక్కటి 40 మెగావాట్ల చొప్పున యూనిట్లున్నాయి. వరద వస్తే ఉత్పత్తి కొనసాగిస్తారు, తగ్గిపోతే ఉత్పత్తి నిలిపివేస్తారు. గతేడాది జూన్లోనే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్లో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. గత సంవత్సరం మొత్తం కలిపి 6,913 మిలియన్ యూనిట్లతో తెలంగాణ చరిత్రలోనే అత్యధిక ఉత్పత్తి రికార్డు నమోదైంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక జల విద్యుత్ ఉత్పత్తి కాక ఈ వానాకాలంలో ఇప్పటికే కరెంటు కొనుగోలుకు డిస్కంలపైన 1,000 కోట్ల రూపాయల వరకు అదనపు ఆర్థిక భారం పడిందని అంచనా వేస్తున్నారు.